सद्गुरु अवधूत वेंकटेश महाराज की जय। सद्गुरु श्री आनंदमय माता की जय। गुरुदेव दत्त। సద్గురువైన అవధూత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో శ్రీ ఆనందమయ మాతని ఒక మహనీయులు ప్రారంభించి ఈ రోజు నుంచి మనం ప్రారంభంగా ఆమె యొక్క జీవిత చరిత్ర విధానం ద్వారా సామాన్య మానవ స్త్రీ కూడా అత్యంత ఉన్నతమైన స్థానాన్ని పొంది లోకానికి ఆదర్శంగా ఉండడానికి అవకాశం ఉంది అని తెలిపిన చరిత్రే శ్రీ ఆనందమయ మాత. మేము ఆడవాళ్ళము మేమేం చేయలేము అనే భావన మనకి చాలా మనకు ఉంటుంది. ఇదే విషయం ఒక మహాత్ముని అడిగినప్పుడు స్త్రీ అడిగారు, ఏమిటి స్త్రీ స్త్రీ జన్మ అనేది ఏదో ఒక తక్కువ అంటేను తరించాలంటే స్త్రీ జన్మే శ్రేష్టమని చెప్పాడు. ఎవరో కదా మహాత్ముడు భరద్వాజ మహర్షి గారు. తరించాలంటే స్త్రీ జన్మ కన్నా మించి నీకు ఒకటి లేదన్నాడు. ఎందుకని అనంటే సృష్టి కలగడానికి మూల కారణం స్త్రీ. నవమాసాలు మోసి కనిపించి ఈ సమాజానికి అందించేది స్త్రీ. కృష్ణుడు ఎవరు కడుపున ఉదయించారు? స్త్రీ కడుపున, కృష్ణుడు కడుపున. రాముడు మరి అటువంటి సరే అది పురాణాన్ని పక్కన పెడదాం. గాంధీ మహాత్ముడు, ఛత్రపతి శివాజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి, అబ్దుల్ కలాం వీరంతా రావడానికి ఎవరు కారణం? స్త్రీయా పురుషుడా? ఇప్పుడు వాళ్ళ ఆదర్శం అంటే మొట్టమొదట తల్లికి పేరు ఉంటుందా, తర్వాత పేరు ఉంటుందా? ఏ తల్లి కన్నదో అంటారు ముందు, ఏ తల్లి పెంచాడో తర్వాత, ఏ తల్లి కన్నదో అంటాడు, చెడ్డవాడైనా మంచిదేవాడు. కాబట్టి మంచి భావాలు కలగాలంటే ఆయన మొట్టమొదటి నుంచి కూడా హృదయంలో మంచి భావాలు కలిగి ఉంటేనే గర్భం పిండ పడినప్పటి నుంచి వాడు ఉన్నతమైన వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు గాంధీ మహాత్ముడి ద్వారా, అబ్దుల్ కలాం ద్వారా ఎంతమందికి మంచి జరుగుతుందో ఆ మంచి అంతా పుణ్యమంతా కూడా ఆ తల్లికి వచ్చిందా రాలేదా, ఆయన తరించిందా లేదా? అలాగే మన పురాణాల్లో వేదంలో ఆ స్త్రీ చదవకూడదు, అది చదవకూడదు అనుకుంటారు. మరి పురాణాలు కదా మామూలుగా మన పురాణాలు అన్నారు. దాని నిదర్శనంగా కథానాయక మొల్ల కావచ్చు, వెంగమాంబ కావచ్చు, వీళ్ళంతా భగవంతుని ఆరాధించి భగవంతుని దర్శింపు చేసుకున్నారా లేదా అది మనం చూడలేదు. కానీ ఈ కాలంలో కూడా, అంటే ఈ కలియుగంలో కూడా ఆనందమయ మాత గారని ఈ ఒక స్త్రీయే, ఒక తల్లి గర్భాన్ని జన్మించిన ఆమె బెంగాల్ రాష్ట్రంలో ఇవి జన్మించారు. భరద్వాజ మహర్షి గారు ఇటువంటి మహాత్ముని అనేక మందిని దర్శించాడు, అనేక మందిని ప్రశ్నించాడు. మహాత్ముని ఆ మహాత్ముల యొక్క తత్వాన్ని శోధించాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మహర్షి గారికి అన్వేషణ అంటే ఇష్టం. మొట్టమొదటి దేన్ని గుడ్డిగా నమ్మలేదు భరద్వాజ మహర్షి గారు. తర్వాత షిరిడీకి వెళ్ళిన తర్వాత, బాబాను దర్శించిన తర్వాత, ఆ తర్వాత మహాత్ముల మీద అన్వేషణ మొదలైంది. అలాగే అనేక మహాత్ముల్ని దర్శించి వాళ్ళల్లో అత్యంత ఉన్నతమైన స్థితి పొందిన, అనుభూతి పొందిన అటువంటి మహాత్ముని మనకి మహర్షి గారు అందించారు. ఆయన దర్శించాడు, తర్వాత వాళ్ళ చేతిని రాశారు. అందుకే నేను దర్శించిన మహాత్ములు అందులో ఆనందమయ మాత ఒకరు, పాల్పాడు గురవరు ఒకరు, గొలగూడి వెంకటేశ్వర ఒకరు, చీరాల స్వామి ఒకరు, రాకాడి బాబా ఒకరు. ఇట్లా ఈ మహాత్మ చరిత్రలో కూడా ఎందుకు అందించారు అంటే సామాన్య మానవుడు కూడా అసామాన్య మానవుడిగా తయారడానికి అవకాశం ఉంది అని గుర్తించి అవగాహన చేసుకొని ఆ స్థితి పొందడానికి ఎవరో కొంతమేరకు ప్రయత్నం చేస్తారని కాకూడదు. అందులో ప్రయత్నించిన ఒకడు ఉన్నత పొందిన, ఉత్తీర్ణత పొందిన సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్న భావం కాబోలు.
కానీ వరద మహర్షి గారు అంతగా అన్వేషించి తెలుసుకుని తన వరకే పరిమితం కాకుండా ఎందుకు ఈ గ్రంథాల రూపంలో అందరికీ అందించాడు? ఇప్పుడు ఈయన లేరు, కానీ ఈయన రాసిన గ్రంథం ఇప్పటికీ ఉంది. అంటే ఈ గ్రంథం చదివినప్పుడు లేదా పారాయణ చేసినప్పుడు లేకపోతే శ్రవణం చేసినప్పుడు మానసికంగా కూడా అటువంటి మహాత్ముని దర్శించడానికి అవకాశం ఉంది. ఎప్పుడు? శ్రద్ధగా విన్నప్పుడు కాదు, వినిపించుకున్నప్పుడు. విన్నప్పుడు కాదు, వినిపించుకున్నప్పుడు. వినడం వేరే, వినిపించుకోవడం వేరే. శరీరం ఉంటుంది, వింటూనే ఉంటాం, కానీ ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోతున్నాం, ఇక్కడి నుంచి ఇటు లోపలికి పోవాలి. అది పోతే అది స్థిరంగా ఉంటుంది. ఒక రాజుగారి దగ్గరికి ఒక శిల్పి 3 బొమ్మలు ఒకే విధంగా తీసుకొచ్చాడు. ఈ బొమ్మలు ఏది శ్రేష్టమైంది అని అడిగాడు. రాజుగారు సభలో చెప్పాడు, ఇది ఎవరు చెప్పండి, ఏది శ్రేష్టమని చెప్తే వాళ్ళకి బహుమతి ఇస్తాను రాజుగారు అన్నారు. ఏం పరిస్థితి, అందరూ ఇప్పుడు ఒకటేగా ఉంది, ఏది మంచి బొమ్మని చెప్తాం? 3 ఒకే రకంగా ఉంది, ఒకే రంగు, ఒకే నువ్వు, ఒకే చూపు, ఒకే వస్త్రధారణ, అన్ని బొమ్మలు అంటారు. ఆ బొమ్మలు అనుకోండి అన్నీ ఒకటేగా ఉంది, ఏది మంచిదని చెప్తాం? అంటే ఆ రాజుగారు మంత్రి ఏం చేశాడంటే వెంటనే ఒక సన్నని తీగ తీసుకున్నాడు. సార్ వినాలి సార్, సన్నని తీగ తీసుకున్నాడు. ఎవరో మంత్రి మెల్లగా చెవులోకి పనిచ్చాడు. చెవులోకి పనిస్తే అది ఎట్లా అంటిపోతుంది కదా, ఇప్పుడు యాంజియోగ్రామ్ చేస్తే ఎలా పోతుంది, పోతా ఉంటుంది కదా, అలాగే ఇది చేసినప్పుడు అది ఈ చెవులో చూసేసింది. మళ్ళా ఇంకోటి చేశాడు, ఇప్పుడు చెవులో ఇస్తే నోట్లో చూసేసింది. ఇంకోటి గుచ్చాడు, గుస్తే నేను లోపలికి వెళ్ళిపోయింది. ఇది ఒక బొమ్మకేమో ఈ చెవి ఆ చెవులోకి వచ్చేసింది, ఇంకా ఇటు కూర్చోటి ఎక్కడ పోలే. ఇంకో బొమ్మకేమో నోట్లో వచ్చేసింది ఆ సన్న తీగ, ఇంకో బొమ్మ ఏమో చెవులోంచి రాలా, నోట్లోంచి రాలా, లోపలికి వెళ్ళిపోయింది. ఈ లోపలికి వెళ్ళిపోయిన బొమ్మ శ్రేష్టం అన్నాడు. అర్థం అనుకుంటున్నా. ఒకటేమో ఇది ఇటు పోయింది, ఏం ఉపయోగం? రెండవది విని ఇటు వచ్చింది, నాలాంటి వాడి మారిక వినడం చెప్పడం దొరికి జరిగింది, చేతలు మొత్తం లేదు. అది రెండోది, కొత్త మేలు చెప్పడం పని చేశాడు కదా. మూడో బొమ్మ లోపలికి వెళ్ళిపోయింది. అంటే ఏంటి? వాడు అనుభూతి పొందాడు, విన్నదాన్ని అనుభూతి పొందాడు. అందువల్ల ఇటు రాలా అటు రాలా దాన్ని సమాధిస్తుంది అంటారు. అందువల్ల భావిస్తున్నాం. అదే వినడము, వినిపించుకోవడానికి వివరణ. మొదటి బొమ్మ విన్నది వచ్చేసింది, రెండో బొమ్మ విన్నది నోట్లో చెప్పాడు పాపం, అది మేలు, కొద్దిగా బ్యాడ్ కాకుండా గుడ్. మూడో లోపలికి వెళ్ళింది బెస్ట్. అలా ఎవడైతే వినిపించుకుంటాడో మనము కూడా మహనీయుడు కావడానికి అవకాశం ఉంది అనే ప్రయత్నం చేస్తారు. అట్లా భరద్వాజ మహర్షి గారు తను విన్నది చూసింది హృదయంలో ఉంచుకుని అనుభూతి పొంది అందరికీ వెల్లడి చేశారు. అలా ఆయన దర్శించిన మహత్తుల్లో ఈ ఆనందమాయమ్మ గారు ఒకరు. ఈమె గురించి మనం ఈ రోజు నుంచి ప్రతి మంగళవారం వివరించుకుంటాం. ఈ మొట్టమొదట పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్ రెండు ఉంది. పశ్చిమ బెంగాల్ కలకత్తా, తూర్పు బెంగాల్ బంగ్లాదేశ్ అనుకుంటున్నా. ఆ తూర్పు బెంగాల్లో త్రిపుర జిల్లాలో విద్యాకూట్ అనే గ్రామం ఉంది. అక్కడ ఎన్నో సదాచార సంపన్న బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. వీరిలో కాశ్యప గోత్రోద్భుడైన భట్టాచార్య అని అతని భార్య మోక్షాదేవి విష్ణుమూర్తిని సాలగ్రామ స్వరూపంలో వాళ్ళు పూజించేవారు. సాలగ్రామం అంటే చిన్న గుండ్రంగా రాయి ఒకటి ఉంటుంది, మనుషులు రాయండి, అదేదో గండగి నదిలో ఎక్కడ దొరుకుతుంది అంటారు. దాన్ని విష్ణు రూపంగా ఆరాధిస్తారు.
మనం గుర్తించాలంటే వైష్ణవ దేవాలయకి వెళ్ళామంటే అక్కడ ఒక ప్లేట్లో చూడండి చిన్న చిన్న సాలగ్రామాలు పెట్టి అభిషేకం చేస్తూ ఉంటారు. గమనించారు ఎప్పుడైనా దేవాలయాల్లో వైష్ణవ దేవాలయకి వెళ్ళినప్పుడు చిన్న రాగి ప్లేట్లు ఉంటాయి, దాంట్లో సన్న సన్న మనకు రాళ్ళు అనిపిస్తుంది, దాని సాలగ్రామం అంటారు. అలాగే శివాలయాన్ని కూడా పెట్టుకుంటారు. అంటే ఏంటి, విష్ణుమూర్తిని సాక్షాత్తు దాని సాలగ్రామంలో వాళ్ళు ఆరాధించేవాడు. ఏదో 4 చేతులు శంఖచక్రాలు అని భగవంతుడు విష్ణుమూర్తిని పూజించేవాడు. అంటే ఏంటి, అందులో కూడా భగవంతుడు ఉన్నాడు అంటే ఆ భక్తి ఎంత తేవ చెందుంటుందో ఆలోచించాలి. అలా వాడు పూజ చేస్తుంటే అంటే ఆ పూజనప్పుడు ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు, దంపతులు వైరాగ్యంతోనే ఉంటారు. వైరాగ్యం అంటే అన్ని వదిలిపోవడం కాదండి, అన్నిటినీ చూస్తూ అందులో మమేకం కాదు. లౌకికంలో మమేకం కాదు, ఇదే శాశ్వతము అనే భావంలో ఉండరు. చూస్తున్నాం, మనిషిని చూస్తున్నాం, మనిషిలో ఉన్న కళ్ళు చూస్తున్నాయి, వాళ్ళ దైవత్వాన్ని ఈ హృదయం చూస్తాను అన్నమాట. లేదా సాలగ్రామంలో విష్ణువుని ఎలా ఆరాధిస్తారు? అలా వైరాగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళ కుమార్తె జన్మించారు. తనకు కుటుంబ సమయంలోనే తల్లి వద్ద విడిచిపెట్టి సన్యాసి తీసుకోదలిసి ఎక్కడికో 3 సంవత్సరాల పాటు విడిపోయాడు. ఎవరు? ఈ భట్టాచార్య. కూతురు పుట్టగానే తల్లిదండ్రులు వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. చూడు, భర్త వదిలిపోతే భార్య స్వార్థం ఎలా ఉంటుంది? ఎప్పుడూ కూడా మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తించాలి. అందుకే లౌకికమే ఉండకూడదు, ఆధ్యాత్మికతే ఉండకూడదు. లౌకికంలో ఆధ్యాత్మికత ఎవడైతే చూసి జీవనాన్ని సాగిస్తాడో వాడు ఉత్తముడు. ఈయన ఆధ్యాత్మికలో ఉంటూ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆ ధర్మ ప్రకారంగా మనం ఆచరించాలి. ప్రతి ఒక్కటి ఆశ్రమే, సన్యాసము ఆశ్రమమే, బ్రహ్మచర్యము ఆశ్రమమే, గృహస్థము ఆశ్రమమే, వానప్రస్థము ఆశ్రమమే. ఎందుకు ఆశ్రమం అనే పదం వాడారు? గృహస్థం కూడా ఆశ్రమం అంటే మన ఇల్లు కూడా ఒక ఆశ్రమం అనే భావనతో భావించాలి. ఒక ఆశ్రమానికి పోయినామనుకోండి, ఎలా ఉంటుంది? ప్రశాంతమైన వాతావరణం, ఎప్పుడు నిరంతరం ధ్యానం, ఏదో మంచి పనులు చేసుకుంటుంటారు, మంచి ఆలోచనలుంటారు, మంచి భావాలతో ఉంటారు. అలాగే మన ఇల్లు కూడా ఒక దేవాలయంగా మారాలి. మారలేదు అంటే మారడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. మన ప్రయత్నమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రయత్నమే పద్ధతిగా ఉండాలి. పని పాతదే, ప్రయత్నం పాత, ఒకే పనే, అది పాతది. ప్రయత్నం కొత్తది. పని ఒక పుస్తకం దొరికింది మనకి, ఆ పుస్తకం చదివాం, పని అనుకున్నాం, అది పాతది. ఏమిటి ఇది అర్థం అని చెప్పేసి కొంచెం మెల్లగా చదువుకుంటాం అనుకోండి, ప్రయత్నం చేసాం అనుకోండి, అందులో ఉన్న విషయం అంతా బోధపడుతుంది. అది సత్సంగం. సత్సంగం ఒకేసారి ఎలా చెప్పగలుగుతాను? నేను చెప్పగలుగుతాను. పుస్తకం చదువుతా ఉన్నా ఫస్ట్లో, అది పాతది. ప్రయత్నంతో ఇప్పుడు చేయడం ఇది కొత్తది. అంటే నిరంతరము కొత్తగా ఆలోచించు, కొత్తగా ప్రారంభించు, కొంగొత్తగా జీవించు. అది ధర్మం. అంతేగాని ఆలోచన లేకుండా పని ప్రారంభించకుండా ఏదో పాత సంతకాయ పడితే ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు పాత సంతకాయ పాత్రలు అంటారు. అంటే ఆ భావాల్సిన ఉండాలా, ఎక్కడేసిన బొమ్మలు అక్కడే ఉండాలన్నా, ఎదుగుదల ఉండాలా. ఆలోచన, శరీరం కాదు. అదేడు ఇల్లు పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా భార్య శోకిస్తుంది కదా, బిడ్డ పుట్టా వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంకా భార్య కంటగది పెట్టుకున్నది. ఆతులందరూ ఆయన మీద పట్టుకుని వచ్చి, ఎలా ఎందుకు వెళ్ళిపోతాం? అది తప్పు కదా. అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాం, చేసుకోకుండా ఉండాలి. చేసుకున్న తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి అని అతను నచ్చేపిండి తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత ఇంట్లో చేసుకో, నీ కర్తవ్యం చేసుకో, తన పూజలు చేసుకో, భజన చేసుకో, సంగీతం చేసుకో. ఎవరు దొరికారు?
మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని విస్మరించకుండా నువ్వు ఏ కార్యక్రమం చేసినా కూడా అది భగవంతుడు సంతోషిస్తాడు. ముందు మన ధర్మం, దాన్ని నిర్వర్తించేవాళ్ళు అంతే. అలా నిర్వర్తించుకుంటూ ఈ బతుకు చేసుకుంటూ ఉన్నాడు. ఇల్లు పెట్టిన కాలంలోనే మొదటి బిడ్డ చనిపోయింది. బిడ్డ చనిపోయాడు కదా, కొంచెం బిడ్డ చనిపోయింది. ఆ వల్ల అతని తల్లి, ఎవరి తల్లి, ఈ భట్టాచార్య తల్లి కాళికాదేవికి వెళ్ళి, అమ్మ పుట్టిన బిడ్డ చనిపోయింది మా కొడుక్కి, ఒక సంతానం ప్రసాదించండి, సంతానం నాకు మనవడు ప్రసాదించండి అని కోరుకున్నారు. ఎవరు? ఈ భట్టాచార్య తల్లి కాళికాదేవి దగ్గరికి వెళ్ళి, మొదటి బిడ్డ చనిపోయింది, సంతానం లేదు, ఈసారి నాకు మనవని ప్రసాదించండి అని కోరింది. ఆయన మనవని కొడితే ఆయన మనవరాలు ఇచ్చాడు. అంటే మనకి ఏది మంచో అది. ఎందుకు మనవడు ఏం లేదు, ఎందుకు మనవరాలు ఇచ్చాడు? తీరా కాదు, ఈ పోరాడాన్ని మనవడు పోరాడానికి వెళ్ళిందట. వెళ్ళి ఆమె దగ్గరికి పోయేసి నాకు మనవరాలని కోరుకోలేడు, నా కొడుక్కి కుమారుడు ప్రసాదించు అనుకుని, ఇదే ఇలా అనుకున్నాను నేను. అడిగిన దేవుడికి మనవడుగా అడగదామని పోయింది. అడగపోతానే నా కొడుకు అంటే నాకు మనవరాలి, నా కొడుకు కూతురు ప్రసాదించు కోరింది. మనవడు ఏంటి ఆశ్చర్యపోయింది, నేను అనుకున్నది నీకు అడిగింది ఏందని. దైవ సంకల్పం అలా ప్రేరణ కలిగిస్తుంది అంతే. కలుగుతుందంటే కలుగుతుంది. మహాత్ముల సన్నిధిలో మనం ఒకటి అడగాలనుకుంటాం, ఇంకోటి అడగతాం. వివేకానందకి జరిగింది అదే కదా. స్వామి వివేకానంద చాలా దారిద్ర్యంలో ఉన్నాడు. ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస కాళికాదేవితో మాట్లాడతాడు. అయ్యా నా సంగతి ఏం చెప్పు, నేను ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటాను అంటే ఆమె ఏమన్నా చెప్తుందేమో అంటే, నేను చెప్పేది నువ్వు పోయి అడుగు అన్నాడు వివేకానంద. శ్రీదేవి అడిగిన తర్వాత అడిగిపోయిన తర్వాత ఆమెమో ప్రత్యక్షమైంది. ఏమడగల గమ్ములు అలా చూస్తూ ఆనందంగా ఉండిపోయాడు. అడగకపోతే ఎంతసేపు ఉంటారా, మిమ్మల్ని పిలిచారా, ఇది అడగాలి వచ్చా, రామ్మని వచ్చారు గమ్మున ఉంటే ఏమిట పేరా యాని వీడి గమ్మున ఉండరా, కొంచెం వెళ్ళిపోతాడు. అలా చూస్తూనే ఉంటాడు. మీరు వెళ్ళిపోయిన తర్వాత గురించి అడగలేదనుకుంటాడు. ఆమె 3 సార్లు జరిగింది, 3 సార్లు అడగలేదు. అంటే ఏమిటి? జ్ఞానం ఉన్న చోట అజ్ఞానం ఉండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు. వాళ్ళు వెలుగు యొక్క స్వరూపం, ఇంక వాళ్ళ అజ్ఞానం ఎలా ఉంటుంది? దీని ఇంకా ఉదాహరణ చెప్పుకోవాలంటే, మనకు అర్థం కావాలంటే, స్ట్రీట్ లైట్, అక్కడ స్ట్రీట్ లైట్ ఉంది, మనం దాని ఆ వైపు అవి పోతా ఉన్నాం, మన నీడ ఎక్కడ ఉంటుంది ఏమా? నీ పోతా ఉంటుంది లైట్, మన నీడ ఎక్కడ ఉంటుందా? వెనకలు ఉంటుంది అంతే కదా. ముందు లైట్ ఉంది కదా, పోతా చూడండి మీకు కావాలంటే. ఇప్పుడు పోతా ఉన్నాం అనుకుంటే ఆ లైట్ వెనుక మన నీడ వెనక ఉంటుంది. నేరుగా లైట్ కరెక్ట్గా నిలబడండి, నీడ కనపడదు. ఎందుకంటే నీడ మనిషి ఒకటి అయిపోయినారు. మళ్ళీ ముందుకు పోండి, మన నీడ ముందు ఉంది. ఇప్పుడు కావాలి పోతా. ఆ లైటే జ్ఞానం, ఆ లైటే సద్గురువు, ఆ లైటే పరమాత్ముడు. ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా నీడ అనేది ఉండదు. అర్థమైంది భావిస్తాను సార్, అర్థమైందే కాలేదా? అందువల్ల ఆ కాళిగా దగ్గరికి పోయిన తర్వాత ఇంకా అజ్ఞానం ఎలా పడతారు? ఆడ మనవరాలు పుట్టడు శాసనం సమాజానికి. అందుకని అదే కోరింది. అందులో తూర్పు బెంగాల్ అంటే ఎక్కువగా ముస్లింలు ఎక్కువ ఉంటారు, వీళ్ళు హిందువులు చాలా కొద్ది మంది, అంటే మైనారిటీ. అప్పుడు వచ్చేది వీళ్ళకి సంపాదన కూడా చాలా తక్కువ, కానీ తృప్తిగా జీవించేవారు అంత పేదరికంలో కూడా. ఎవరు ఇంటికి వస్తే లేదని మాత్రం పంపేవారు కాదు. ఉన్నంతలో ఏదో ఒకటి పంపించారు, కానీ బెల్లం ఒకరికి పంపించారు అనుకోండి, వాడు మాత్రం వచ్చేదో పోకూడదు. ఏమీ లేనప్పుడు కొద్దిపాటి చక్కెర పులుకులు కూడా పెట్టేవారు. మరి ఎలా వచ్చింది? అనాదిగా సదాచారము సత్సాంప్రదాయము చిన్నప్పటి నుంచి మనసుకు వంట పట్టడం వల్ల అతిథి అంటే భగవత్ స్వరూపము.
ఇక్కడ అతిథి అనే దానికి అర్థం చెప్తారండి. అతిథి అంటే చెప్పి వచ్చేవాడు అతిథి కాదు, చెప్పకుండా వచ్చేవాడు అతిథి. నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను, అతిథికి వస్తాను, మేము ఇద్దరు అతిథులకి భోజనం పెట్టామంటాం. వాళ్ళు చెప్పి వచ్చారు, చెప్పకుండా వచ్చేవాడు అతిథి. అందుకనే మనం భోజనేటప్పుడు ఎవడైతే వస్తాడో వాడికి ముందు అన్నం పెట్టమంటాడు. మనమే శ్రాద్ధకర్మ చేస్తున్నాం అనుకోండి, పూజ చేస్తున్నాం అనుకోండి, ఇంకా పూజ ఇవ్వలేదయ్యా అడిగిన పూజ ఇవ్వలేదు అంటాం. అది చాలా పొరపాటు. పూజ అవినా అవ్వకపోయినా ఆ వచ్చిన భగవత్స్వరూపాన్ని భావంకి ఇవ్వాలి. ఇస్తే ఏం జరుగుతుంది? భగవద్ సంపూర్ణంగా కలుగుతుంది. సంపూర్ణంగా, పూర్ణం సంపూర్ణం. ఎవరికి కలిగింది అంటే పిఠాపురం రాజు సుమతి అనే దంపతులకి వాళ్ళు శ్రాద్ధకర్మ చేస్తున్నప్పుడు, అంటే తన సాన్ని పిఠాపురం చేస్తుంటారు కదా, ఏడు అనుకుందాం. ఇంక బ్రాహ్మణ భోజనాలు పెట్టిన తర్వాత కదా మనం తింటామా, ఎవరైనా పెడతామా? అలా చేస్తున్నప్పుడు ఒక భిక్షానికి వచ్చాడు. భర్త ఏమో పూజ కూర్చోన్నాడు, భౌతిక భిక్ష అని అంటున్నాడు. ఆ ఇల్లాలు ఏం చేసింది? అన్నం తీసుకుని ఆయన పెట్టింది. అది పూజ కాకపోయినా కూడా ఆయన చాడు తల్లి అని మంచి మంచి తల్లి ఆశ్రయించాడు. నీకేమో వాళ్ళు కోరుకో అన్నాడు. ఆయన దత్తాత్రేయుడు, నువ్వు తల్లి అన్నావు కాబట్టి నా కొడుకుగా పుట్టింది. ఆయనే శ్రీపాదవల్లభ స్వామి. అది వీళ్ళు వచ్చిన వాడు ఎవరు అంటే దీన్ని బట్టి మనం నేర్చుకుంటున్నది. మలరాయా పోయిరాయా, మేము ఇంకా ఆనందం లేదు, ఇంకా దేవుడు నైవేద్యం పెట్టలేదు అని చెప్పకుండడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకే వినిపించుకోవాలి. ఇక్కడ వినడం కానీ వినిపించుకోవడం వేరే. ఇది మనం చేయగలం. ఎందుకని అతిథి దేవో భవ అని చెప్పారు లేదా పెద్దలు. కాబట్టి వచ్చినది అది జంతువు రాని, పక్షి రాని, మనుషులు రాని, ఎవరు వచ్చినా ఆ సమయానికి అక్కడ మన ఉన్నతులు పెట్టడం. ఎవరు లేరు, ఒక బద్ద తీసి బయట పెట్టాడు. అది చీమ తినొచ్చు, దోమ తినొచ్చు, ఈగలు వాలచ్చు, కాకులు తినొచ్చు, ఎవరు తినొచ్చు. కాబట్టి అంటే అతిథిదేవ అనే భావాన్ని ఇక్కడ మనం స్పష్టంగా మనం గుర్తించవలే. ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన పుణ్యమే మనతో వస్తుంది. ఈ శరీరం మనతో రాదు, మన చుట్టూ ఉన్నవాడు మనతో రాదు. మనం ఏ సంస్కారం అయితే పెట్టుకున్నామో ఈ సంస్కారమే మన వెంట ఎప్పుడు వస్తుంది. ఏ శరీరంలో పోతే ఆ శరీరంలో, అది కుక్క శరీరం పోతే ఖచ్చితంగా వస్తుంది. ఏ సంస్కారం ఉందో, నీకు మంచి సంస్కారం అనుకోండి, ఆ కుక్క కారులో తిరుగుతుంది, దానికి ఆ భోగం. కొన్ని కారులో తిరుగుతాయి, కొన్ని ఏమో ఇదిలో తిరుగుతారు. అది కుక్క, ఇది కుక్కే. చనిపోయేటప్పుడు ఏదో కారు కూడా తిరిగి చచ్చిపోతుంది కుక్క. ఆ సంస్కారమే దానికి వచ్చింది. ఇలా ఈయన భార్య మోక్షదాదేవి ఆమె పాటలు రాస్తే ఈయన కీర్తన చేసేవాడు. ఇలా చేస్తుంటే వారికి ఏప్రిల్ 30వ తారీఖున 1896న ఒక కుమార్తె పుట్టింది. ఆమెకి నిర్మలాదేవిని పేరు పెట్టుకున్నారు. నిర్మలాదేవి, నిర్మలమైన మనసు కలది, పేరులోనే ఉందన్నమాట. అంటే స్వచ్ఛమైన మనసు కలది. నిర్మలము, స్వచ్ఛత. అలా పెట్టిన తర్వాత ఆమె గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళ తల్లికి చాలా స్వప్నాలు వచ్చేవి. ఏది పిండం గర్భంలో ఉన్నప్పుడే ఆ స్వప్నాలు ఏంటంటే దేవతలు ఆ దేవత దగ్గరికి వెళ్ళినట్టుగా, పూజించినట్టుగా, అర్చించినట్టుగా, వృతాలు చేసినట్టుగా. అంటే తెల్ల పిండం లోపల ఉన్నప్పుడే ఈ స్వప్నం వచ్చినప్పటికీ లోపల పిండం ఎలా తయారవుతుంది? ఆ భావాలకు తయారవుతుంది. అందుకే నిండు గర్భిణికి బాధపడకూడదు, కళ్ళని పెట్టుకోకూడదు అని పెద్దలు చెప్తారు. ఎందుకు 7వ నెలలోనే తల్లిగారింటికి పంపిస్తారు? ఎందుకంటే 8వ నెలలోనే ఆ పిండానికి అంటే జ్ఞానోదయం కలుగుతుంది, బుద్ధి ఏర్పడేది 8వ నెలలో. అందుకని 7 నెలలు పెట్టుకుని పంపించేస్తారు. 9 నెలలు తీసుకొస్తారు. అంటే 8వ నెలలోనే ఆ బిడ్డకి జ్ఞానం వచ్చేసింది, బుద్ధి. అందుకనే ఆ 8, 7, 8 మధ్యలో హర్రర్ సినిమాలు చూడకూడదు,
ఎక్కువగా ఆవేశపడకూడదు, మంచి మాటలు వినాలి. చేస్తుంటే లోపల బిడ్డ కూడా అటువంటి భావాలతోనే జన్మిస్తారు అని పెద్దలు చెప్తారు. ఎందుకంటే ఈ నిదర్శనం ఇదే. ఈ గర్భంలో ఉండగానే ఆ దేవతను ప్రత్యక్షంగా దేవత పూజ చేసుకున్నట్టు దాన్ని పూజించినట్టుగా ఇలా ఉండేటప్పటికీ అదే భావంతో ఉండేటప్పటికి ఏమైంది, అటువంటి కుమార్తె పుట్టింది. పుట్టిన బిడ్డ కూడా ఈయన ఏడాల ఆ బిడ్డ పుడతాడు. ఏమో లోపల అనుకున్నారు అందరూ, మొదటి బిడ్డ చనిపోయింది, మరి ఈ బిడ్డ సంగతి ఏమిటి అనుకుని భగవంతుని ప్రార్థిస్తున్నారు. ప్రార్థిస్తుంటే అదే అలవాటి ఆ నిర్మలాదేవి పారడ వచ్చినప్పటి నుంచి స్నానం అవ్వగానే తనకై తానే వెళ్ళి ఆ చెట్టు మొదట్లో కొంత సేపు పడుకుని వస్తుండేది. అంటే ఏ కాళికాదేవుడి దగ్గర వీళ్ళు ప్రార్థించారు, ఏ చెట్టు దగ్గర ప్రార్థించారో ఈ బోలాబడిన తర్వాత పల్లెటూ చెట్టు ఒకటి ఉంటుంది కదా, అక్కడ పోయి కాసేపు పడుకుని వస్తూ ఉంటుందట. ఎందుకంటే అక్కడ బాగా ధ్యానం చేశారు కదా. ఆ ధ్యాన ప్రభావం అనేది గర్భంలో ఉన్నప్పుడు ఆ పాప వినింది కాబట్టి, అనుభవించి పొందింది కాబట్టి కొంచెం బోళ్ళ దోగాడేటప్పుడు నేరుగా అక్కడ వెళ్ళి పడుకోవడం ప్రారంభించింది. చిన్నప్పటి నుంచి నిర్మలాదేవి సౌమ్యరాలు. ఇక్కడ సౌమ్యరాలు అంటే ఇక్కడ సౌమ్యంగా ఉండేది, ఇంకా దానికి పెద్దగా అర్థం అని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. తనకంటూ ఎప్పుడు ఏమీ కోరి ఎరగదు. చిన్నప్పటి నుంచి నాకు అది కావాలి ఇది కావాలి తన కోసంగా ఏమీ ఎరగదు. ఊహ తెలిసినప్పటి నుంచి కూడా పొరుగింటికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తూ ఉండడం ప్రారంభించింది. 5 సంవత్సరాల పాప అనుకున్నాం, అప్పుడే ఊహ తెలుస్తుంది. ఏది ఎవరికి పోతే కూడా ఆడుకోవడం పట్టుకోవడం ఉండదు. ఆ ఇంటికి ఏదో ఒక పని వాళ్ళకి సహాయం అందిస్తూ ఉండేది. ఇంకా చిన్న బిడ్డ వచ్చి ఇంట్లో పని సహాయం అందిస్తుంటే పెద్ద ఒక ఇల్లు వాళ్ళు పెద్దగా ఉంటారు, ఎంత ముచ్చటగా ఉందిరా ఈ పాప, ఎంత సౌమ్యరారా పాప అని ఆ పాపను ప్రేమగా చూసుకున్నారు. ఇంకోటి ఇదిగాక అంటే 10 సంవత్సరాలకు ఉన్నాం, ఎవరుండేది ఇబ్బంది వచ్చినా వారి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళని ఆడించేది. అంటే వాళ్ళు పని చేసుకుంటారు చిన్నపిల్లలు, ఒక 2 సార్లు 3 పిల్లలు అనుకోండి, కొంచెం గలాట చేస్తారంటే వాళ్ళ ఇంట్లో పని చేసుకోలేదు కదా, ఈమె పోయి ఆ పిల్లల్ని ఆడించేది. ఆ పిల్లల్ని ఆడిస్తే పెద్దవాళ్ళు వాళ్ళలో పని చేసుకునేవారు. అన్నిటికంటే ప్రత్యేకమైన అంశం ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చెబితే అది తూచా తప్పులు చేసేది అంతే. అది ఏం చేద్దాం అంతే. ఒకసారి ఏదో ఇంట్లో గ్లాస్ మీద పెట్టుకుంటారు కదా, అమ్మాయి ఏదో వాళ్ళ మిస్గా ఉండే గ్లాసు ఇసిరాడు భార్య అడిగాడంట. ఇసిరాడు భార్య ఏదో కోపంలో ఆడింది అనుకోండి, ఇసిరాడు భార్య అన్నావు, ఇసిరాడు భార్య. ఇంకొక వాళ్ళ బంధువు ఒకసారి మార్కెట్కి తీసుకున్న తర్వాత ఇంకా మార్కెట్ ఎందుకు తిప్పేదనేసి అక్కడ ఒక చిన్న అరుగు అనుకోండి, ఒక చిన్న దేవాలయం అనుకోండి, ఇక్కడే కూర్చోండు, అన్ని కొనుక్కొని వచ్చిన తర్వాత నేను తీసుకుపోతాను అడిగింది. ఇక్కడే కూర్చోండి అడిగింది కదా, ఆడ కూర్చోండి. ఈ బజారంతా తిరిగి కొనుక్కొనేసి ఇక్కడ సంగతి మర్చిపోయారు. నేను ఇంటికి పోయినారు, అప్పటికి పొద్దుపోయింది. అప్పుడు గుర్తొచ్చింది, మరి వాళ్ళ అమ్మాయిని మనం తీసుకుపోయి యాడ మన చేతుల అమ్మాయి అనేసి మనం ఎత్తుకుంటూ వస్తే ఎక్కడ కూర్చోని పెట్టుకుంటే అక్కడే కూర్చోమన్నాడు. నువ్వు కూర్చోమన్నావు, నేను కూర్చున్నాను. నువ్వు పడేయమన్నావు, నేను పడేసిన. దీనికి ఏంటి అర్థం? కూర్చోమన్నాడు, కూర్చున్నా అంతే. అంటే అండి భగవంతుడు నాకు అప్పగించాడు ఈ పని, నేను తీసుకుపోవడం. కూర్చోమన్నా కూర్చోను అంతే. నాకు కాసేపు నా వెంటనే చెప్పలేదు కదా. అంటే చిన్నప్పటి నుంచి కూడా పెద్దలు ఏ మాట చెప్పితే ఆ మాట పూజ తప్పకుండా పాటించడం ఇది మొదలుపెట్టింది. అంటే చిన్నప్పుడే ఎక్కడైతే నిశ్చలంగా కూర్చుంటూ కనుగుడ్లు కూడా కదర్చకుండా శాంతంగా కూర్చుండేది. దీనికంతటి కారణం ఏమిటి? చిన్నప్పటి నుంచి ఒక తల్లి కడుపులో పడినప్పటి నుంచి వాళ్ళు తల్లి చేసిన పూజా పురస్కర్మని భావించాలి. దీన్ని బట్టి మనం మన భావాలు ఏదో దుర్భావాలు ఉంటే అటువంటి ఆలోచనలు వస్తాయి, మంచి భావాలు ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనం దుస్సాంగత్యమా సత్సాంగత్యమా అనేది ఆలోచింపజేస్తుంది అన్నమాట. ఇక్కడ ఈమె మళ్ళా చదువు చెప్తున్నప్పుడు
వాక్యం ఎంత పెద్దదైనా సరే గడగడ చెప్పేసి ఇప్పుడు కథ చెప్పాను, మరి చెప్పండి, మీరు చెప్పగలరా, నేను చెప్పగలనా? ఒక్కసారి అంటే ఏక సంజాగ్రహి ఇది చెప్తే అర్థమవుతుంది. అది ఎంత పెద్ద వాక్యమైనా సరే చెప్పి మీరు ఆపగానే ఈమె గడగడ చెప్పేసేది. ఆ తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు పుట్టడం, తమ్ముళ్ళు పుట్టితే వాళ్ళు చనిపోయారు. పుట్టినప్పుడు ఈమె చూసుకుందట తమ్ముళ్ళు కూడా పెంపకం. వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు చనిపోయారు. ఈమె వీధి బడికి పోతూ ఉండేది. ఎప్పుడో కూడా బడికి పోయి పలుకుతాడు, అరుదు. అది ఇరిగిపోయిన పలక ఒకటి, మంచి పలక కొలేదంట. ఆ ఇరిగిపోయిన పలక తీసుకుని పోయేది. కానీ చదువులో మాత్రం అగ్రస్థాయి, టాప్. నిర్మల చిన్నప్పటి నుంచి కూడా ఈ నిర్మలాదేవి ఏమైనా పూజా కీర్తనలు అంటే ఎంతో ఇష్టం. తండ్రి పూజ చేస్తుంటే వాళ్ళకి అందిస్తూ అంటే చిన్నప్పుడు సంస్కారం అనేది అలా రావడం మొదలుపెట్టింది. ఒకసారి స్కూల్ నుంచి వస్తుంటే పశువుల మందు, సాయంకాలం కదా పశువుల మందు ఎక్కువ వస్తారు కదా, చిన్న పశువుల మందు వస్తే తొక్కేస్తారు, భయం కదా, పిల్లలంతా తప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఈ మాత్రం లాగే నిలబడిపోయింది. ఆ పశువులు మామూలు తోపులాట ఉంటుంది కదా, ఆ పశువులు మెల్లగా వచ్చింది, ఆమె రాసుకుంటూ వెళ్ళిపోయింది. ఈ మాత్రం అలాగే నిలబడిపోయింది. పశువులు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలందరూ కలుసుకుని వెళ్ళారు. మరి మిగతా వాళ్ళ పట్ల అది ఎలా ప్రవర్తించింది, ఈ పట్ల ఎలా ప్రవర్తించింది? ఈ పట్ల మాత్రం ఏమి చేయకుండా మెల్లగా తాపుకి ఎలా పోయింది అంటే ఈమెలోనే భావం అంతా కూడా ఒకే తత్వం, ఒకే దైవం అనే భావన ఉన్నప్పుడు ఆ పశువుకి ఇది ఒక మానవ శరీరం అని చెప్పి దానికి అనిపించదు. ఈమె కూడా పశువు అనే భావన ఈమెకి అనిపించదు. అర్థమైన భావిస్తుంది. ఇప్పుడు మనందరం ఒకటే అనుకున్నాం అనుకోండి, మనం ఏకగ్రత చేసుకుంటూ పక్కపక్కన మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వెంటనే ఆ మునికి స్టేలో అడుగు పెట్టాడు అనుకోండి, గప్పకన అంత ఆపేస్తాడు కదా, కొత్తగా అని అనుకుంటాడు. అంటే మన వాడు కాదనే భావన అర్థమంది భావిస్తుంది. మనమే అనుకోండి, మనం ఆటలు కలుసుకుంటూ ఉంటాం, కొత్త వచ్చి గప్పకన ఆపేస్తాం. ఎందుకంటే వాడు వేరు అనే భావనతో. ఇక్కడ ఈ నిర్మలాదేవికి అది పశువు, అది నేను మనిషి అనే భావం లేదు, దానికి లేదు. అందుకని ఒకటేగా ఉండిందని మనం భావించవచ్చు. చిన్నప్పటి నుంచి కూడా ఎవరు కంటతడి పెట్టినా ఈ బాధ ఏది నిర్మలాదేవి. అహర్నిశలు ఎంతో ప్రేమతో పెట్టే తమ్ముడు చనిపోయినప్పుడు చాలా దిగులు కలుగుతుందేమో అనుకున్నారు ఈమెకి. కానీ నిశ్చలంగా అలా చూస్తూ ఉంటుంది. అంటే అప్పుడే అయింది మరణము ధ్యానము అనే స్థితికి అతిథి దాటిందని. అంతము చిన్నప్పటి నుంచి ఎవరు కంటెంట్ పెట్టినా భరించలేని ఈ నిర్మలాదేవి కాస్త పెద్ద అయిన తర్వాత ఎవరైనా ఈ నిర్మలాదేవి కాస్త పెద్ద అయిన తర్వాత చనిపోయిన తమ్ముడు చనిపోయినప్పుడు నిశ్చలంగా అలా చూస్తూ ఉంది. వాళ్ళ తల్లేమో పడి ఏడుస్తూ ఉంది. మామూలుగా ఎండాకాలంలో బెంగాల్ రాష్ట్రంలో ఒక పండగ రోజు చేసుకునేవాళ్ళు. ఏమంటే మామిడి పండు, పెరుగు, అటుకులు చేసి ఒక పదార్థం చేసుకునేవాళ్ళు. వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. ఇంకా మామిడి పండు ఎక్కడ దొరుకుతుంది? బెంగాల్ రాష్ట్రంలో పెరుగు, అటుకులు, మామిడి పండు కలిసి ఒక మిక్సింగ్ లాగా చేసి ఒక స్వీట్ చేసి తయారు చేసేవాడు. వీళ్ళ దగ్గర మామిడి పండు లేదు, పండగకు డబ్బులు లేదు. ఇంకా పండగ పడ్డ స్వీట్ చేసిపోతే ఎలా అనుకుంటున్నప్పుడు ఈ నిర్మలాదేవి ఒక మామిడి ఎక్కడ తెచ్చాను మామిడి, ఈ మామిడి ఎక్కడ తెచ్చావు, నువ్వు యాడ దుమ్ములు ఇచ్చావు, డబ్బులు లేవు, నువ్వు కొనలేవు, మరి యాడ దుమ్ములు ఇచ్చావు అన్నప్పుడు నేను ఎక్కడా దొంగించలేదు, ఆడ కొనలే, మన అరుగు మీద ఉండేది తెచ్చి ఇచ్చాను. అరుగు మీద మామిడి ఎట్లా వస్తుంది? చిన్నప్పుడు చూడండి ఆ మహిమ అనేది ఎలా వస్తుందో. వాళ్ళ తల్లితో ఆ మాట చెప్పింది. ఇలా చిన్నప్పటి నుంచి కూడా నిర్మలాదేవి వాళ్ళ యొక్క మహిమలు ప్రకటన కావడం మొదలుపెట్టింది. మామూలుగా వాళ్ళ మహతి ఎలా జ్ఞానం ఎలాగ చూడండి, ఒక ఎలాగ పండు చెట్టు అనుకోండి, అది బాగా పండితే ఉంటుందా ఊడిపోతుందా?
దోషపడేది అంతే కదా, తెగని విడిపోతుంది కదా. అలాగే ఉత్తమ సంస్కారాలు జీవితం పట్ల కలిగితే జీవితంలో భ్రాంతి తొలగి వివేకం ఉదయించడానికి ఒక చిన్న సంఘటన చాలు. ఇప్పుడు బాగా పండింది, చిన్న గాలి పుట్టింది అనుకోండి రంగం. అలాగే ఎప్పుడైతే వివేకం ఉదయించింది అనుకోండి, చిన్న సంఘటన వల్ల కూడా వాళ్ళ జ్ఞానోదయం కలుగుతుంది. ఏమిటి ఆ చిన్న సంఘటన? ఒకరోజు ఇంట్లో కూడా బాగా అర్ధరాత్రి అన్నప్పుడు అప్పుడంతా దూలాలు లేదు ఉంటుంది. ఆ దూలం మీద పెద్ద పాము చుట్టుకుని ఉన్నది. వాళ్ళ నాన్న వేసాడు, దాన్ని చంపడానికి ఇస్తుంది అక్కడ పిల్లలు తీసుకుపోతాడు కింద. దానికోసం ఏం చెప్పాడు, సాపికి పడుకున్నాడు కదా, వాళ్ళ పేరు మంచం పెట్టేసాడు. అంటే ఆ పాము పట్టే మంచం మీద పడుతుంది కానీ పిల్లల మీద పడేది అనేసి అది చూసింది. వెనక్కి వచ్చి జీవితం ఎంతో అనిశ్చితం కదా, జీవితం అనేది అశాశ్వతం కదా, మనం రచించాల్సిన మన తండ్రి భగవంతుని శరణం పొందకుండా ఆయన స్వప్రయత్నం చేశాడు. ఏంటి అంటే మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు భగవంతుడు ప్రార్థించకుండా నా ప్రయత్నంతో నేను కాపాడాను అనే భావన ఎందుకు వచ్చింది అని అర్థం అండి. ఇక్కడ ఆమెకు అలా భావన అనిపించింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనిపిస్తుందండి. ఇప్పుడు గాంధీ మహాత్ముడికి సత్యం పలకాలని ఎప్పుడు అనిపించింది? చిన్నప్పుడు సత్యార్థ నాటకం చూసింది. నాటకం చూస్తానే ఎప్పుడు సత్యమే పలకాలి. మార్పు వచ్చిందా లేదా? బుద్ధుడు ఎక్కడున్నాడు? రాజరికంలో ఉన్నాడు. ఇంకా రాజు కొడుకు అంటే ఎలా ఉంటాడు? జాతకులు ఏం చెప్పారు, మీరు కానీ రాజ్యాన్ని బయటపెట్టి వాడు సన్యాసి అవుతాడు బాగుంది చెప్పారు. అందుకని ఆ రాజు ఏం చేశాడు, బయట పంపించకుండా ఇంట్లో బాగా పెద్ద చేశారు 15 సంవత్సరాల వరకు కూడా. ఆ తర్వాత కాస్త ఏదైనా ఇంట్లో నాకు బోరుగా ఉంది, నాకు షికారు పోతామంటే సరే నాయన జాగ్రత్తగా బృందావనం సుందరం ఉంటే అక్కడ అడవిలో తీసుకోబో అని చెప్పి ఆ ఎవరు రజు కూడా చాకుంటాడు కదా, రథ పిలిచి పంపించాడు. అంత ఆరాధన తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు ఒక ముసలోడు కనపడ్డాడు, ఒక రోగిష్ఠుడు కనపడ్డాడు, ఒక శవం కనపడింది. ఈ మూడు చూసేటప్పటికి వైరాగ్యం వచ్చేసింది. సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు. అలాగే భరద్వాజ మహర్షి గారికి వాళ్ళ అన్న కొడుకు చనిపోవాడు. అలాగే రమణ మహర్షి గారికి. అంటే చిన్న సంఘటన, అంటే అన్నం ఉడికితేనేది ఒక మెతుకు పెట్టుకుంటే ఎలా మనకు తెలుస్తుందో జీవితంలో ఒక చిన్న సంఘటన కూడా మన మార్పు తీసుకొస్తుంది. మంచి కావచ్చు, చెడు కూడా కావచ్చు. చెడు కూడా కావచ్చు, చిన్న సంఘటన వల్ల చెడ్డగా మారేవాడు లేదా? కాబట్టి జీవితంలో బలుపు తిప్పడానికి ఒక సంఘటన కూడా కారణం కావచ్చు. రెండవది, మామూలుగా పేడతానికి ఇల్లే కదా, మట్టి ఇల్లే కదా అప్పుడు అంతా ఉంటాయి కదా సార్. మట్టి లాంటి సంచలన రంధ్రాలు ఉంటుంది, చీమలు పుట్లు పెట్టేస్తుంది. చీమల పుట్లు పెట్టేస్తుంది, చీమలు కలుస్తాయి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, చీమల ముందు లేకపోతే లక్ష్మణ్ రేఖ గీస్తా ఉన్నాం. ఆమె నుంచి అప్పుడైతే సులభం నిలిచి దాన్ని కొట్టింది. కొడితే ఆ పుల్ల చీమలంతా పడిచేసింది. అది చూసింది. ఆ మామూలు సార్ చెప్ప ఓ చీమ ధరిమేదానికి అమ్మ సులభులు కొట్టింది అనుకుంటాం. మన బోటుగాడు ఈ నిర్వాహం చేసింది. ఎప్పుడైతే అది పడతానే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. మన ధ్యానాన్ని కూర్చునేటప్పుడు చుత్రమైన తలంపులు అంటే భగవన్నామస్మరణే, ఆ స్వరము నీళ్ళు భగవన్నామస్మరణ అనుకున్నాం. ఆ నీళ్లు చల్లగాని లోపల చెవులు బయట వచ్చినట్టుగా ఎవడైతే భగవన్నామస్మరణ ఉంటాడో వాళ్ళు దుష్టమైన ఆలోచనలు బయటపడతాయి. అన్నక్కడ ఏది నాకు బుద్ధి సరిగా లేదు, నేను దేవుడి దగ్గరికి పోతున్నాను కదా, పూజ చేస్తున్నాను కదా, నా మనసు నిలకడలేదు, నా చెడ్డ ఆలోచన వస్తుంది అని అనుకుంటాం కదా. మనం కూడా భగవన్నామస్మరణ ఉన్నప్పుడు సున్నపుణ్యుడు ఆడున్నప్పుడు మన భావాలను బయట వచ్చేస్తాం. అది శ్రేష్టమవునా కాదా? ఇట్లా ఆలోచించింది అనమాట. నీళ్ళు మనం కాస్తున్నాం అనుకోండి, బాగా మంట పెట్టామంటే కింద మురికంతా పైకి లేస్తామన్నా. ఆ మంటే జ్ఞానం. జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో ఆ మురికంతా బట్టి అలాగ వస్తుంది, తేడా అయిపోతుంది. అలాగే ఎందుకు దేవాలయం వెళ్ళినప్పుడు దుష్మనాలు వస్తుంది, ఎందుకంటే అవి వచ్చి మందు అయిపోయాయి, పురుగులు పోగొట్టే మందు.
మన లోపల పురుగులు దాని ఉన్నది, అవన్నీ బయట వస్తాయి. కాబట్టి దాని గురించి ఇచ్చేది అవసరం లేదు. అయ్యో చెడతలంపులు వస్తుంది అని ముట్టికి వేసుకొని రాకుండా మానేస్తాం మనం. దేవుడికి ఆలోచన వస్తుంది మనం అది పోకూడదు కదా అనుకోండి. పోకపోతే ఏమవుతుంది, ఆ ఆలోచన లోపలే ఉంటుంది అని భావించింది. స్వర్ణపడిన భగవన్నామస్వరం అనుకుంటే లోపల ఉండే విషయములు దుర్బుద్ధి ఆలోచనలు. అంటే ఇట్లా ప్రతి ఒక్కటి ఎక్కడేని భావాలకు రావడం వచ్చింది. ఏది ఆమె నిరంతరము ఉన్నంత తృప్తిగా ఉండడం, ఏది పేచి పెట్టకుండడం, ఇలా చేసుకుంటున్నప్పుడు ఆమె 18వ ఏట వివాహం అయింది. అప్పుడంతా బాల్య వివాహాలే కదా అప్పట్లో చేసేది కదా. వివాహం అయిన తర్వాత కొంతకాలకి 4 సంవత్సరాలు ఉన్న తర్వాత కావాలని పంపించారు. ఈ చదివింది అంతంత మాత్రం. ఆ భర్త ఏం చేశాడు, పుస్తకం చదవమంటాడు హాస్యం కోసం. ఇవి కూడు ఏర్పడిగా ఉంటుంది, కొత్తగా పెళ్ళింది కదా, కొంచెం నవ్వులాంటిగా చలవెత్తిగా ఎగతాళి చేసేవాడు. ఆమె అట్టే ముడుచుకునేసింది అనమాట. కానీ చదవబోలేదు, ఏదో కొంచెం తమాషాకి అలా భార్యాభర్త అనుబంధం అనుకున్నాం. అలా వినిపించడానికి ఈ నవ్వేవాడు. అది మామూలుగా అక్కడ ఇంట్లో పని అంతా కూడా ఆమె చేసుకుంటూ ఉండేది. ప్రతి ఒక్కరికి ఎదురు సహాయం చేసేది. ఇంట్లో అందరినీ అన్ని పనులు ఆమె చేసుకుంటూ ఉండేది. అలసట అనేది ఎప్పుడు ఉండదు, ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. అందుకే అందరికి బుద్ధి ఏమైనా చెల్లించిందా అనుకున్నాను. ఏది అన్ని పనులు చేస్తా ఎప్పుడు నవ్వుతూ ఉంటే నవ్వుకుంటుంటే ఏమంటారు, అయ్యా పిచ్చిదే నవ్వు ఇప్పుడు నవ్వుకుంటున్నాను, తనతో నవ్వుకుంటాను. అదే ఇక బుద్ధి చెడిందా అంటే మంచిగా ఉన్న ప్రమాదం కూడా. అది కట్ అయిపోయేట్లోకి ఆమె కాదు బుద్ధిమాన్యం, మనకి బుద్ధిమాన్యం. ఎందుకంటే ఆ పని మనం చేయలేదు కదా, మంచి పని మనం చేయం కాబట్టి మనకి బుద్ధిమాన్యం. అందుకే పిచ్చి వెంకాయ అన్నారు ఆయన. పిచ్చి వెంకాయ ఆయన కాదు, మనకి పిచ్చి. మన పిచ్చిని బాపడానికి వచ్చిన పిచ్చి వెంకయ్య ఆయన. ఎందుకు పిచ్చి వెంకయ్య అంటారు? ఇప్పుడు మతి స్థిమితం లేని వాళ్ళని, నరాల బలహీనత వాళ్ళని మనం డాక్టర్ తీసుకుపోతాం. ఆ డాక్టర్ ఏమంటాం మనం? మెంటల్ డాక్టర్ అంటాం. మెంటల్ డాక్టర్ తీసుకుని అంటాను. మెంటల్ అడిగా అది మెంటల్ డాక్టర్. పండు ఎక్కడ పళ్ళ డాక్టర్ మీద ఉంటాం. పళ్ళ డాక్టర్ మనకి పండు బాగాలేదు అది పోతాడు, అది పళ్ళ డాక్టర్ అయినా. కాబట్టి బుద్ధిమానం ఆమెకి కాదు మనకి, పిచ్చి వెంకయ్యకి కాదు మనకి పిచ్చి. మెంటల్ మనకి, మెంటల్ డాక్టర్ కాదు. అది చెప్పలేదు కాదు. ఆమె సకరంగా చేసుకుని తను నవ్వుకుంటుంటే ఆమెకు బుద్ధి చెల్లించిందేమో అనుకునేవారు. ఎవరు ఏమన్నా ఏమి చెల్లించారు. ఎక్కువ పని చేసేది కదా. నేను అలా పని చేసినప్పుడు నేను కాళ్ళు పగిలిపోయినా వాళ్ళు నేను ఎక్కువ నేను ఏమవుతుంది సార్, కాళ్ళ తెల్లగా వచ్చేసి బొబ్బలగా వచ్చేస్తుంది, కాళ్ళు పగులుతాయి కదా. అయినా సరే ఏమీ బాధపడేది కాదు. ఇంత బాధలో కూడా ఎవరు ఇంట్లో చేతి పని చేసుకుంటారు కదా, బుట్టలు అల్లడం, వాడికి సహాయం చేసేది. అంటే చిన్నప్పటి నుంచి కూడా సహాయం చేసేది కూడా ఒకటి. అందులో నూలు పడతారండి. అక్కడ 18 గజాల నూలు వడికి యాలక్కాయ ఉంటాయి కదా, దానిలో పెట్టి అందించేదట. 18 గజాలంటే యాలక్కాయలు ఎంత పట్టిందంటే అది ఎంత సన్నగా వేసి ఉండాలా, మడిగట్టు ఉండాలా, అంత మొత్తం. మన భారతదేశంలో కూడా ఒక అగ్గిపెట్టిలో పట్టు చీర పెట్టారని బ్రిటిష్ వాళ్ళు చేశారు కదా. అంటే అందరూ 5 గజాలు 10 గజాలు వేసి 18 గజాలు వేసి ఇది ఏమంటారు దాన్ని, వడకడం, నూలు వడకడం. తర్వాత తల్లిదండ్రులు మనకి కాపాడే పోయేటప్పుడు వాళ్ళు చెప్పారంట, నీవు నీ భర్త మాటను ఎప్పుడూ జవదాటకూడదు, ఆయన మాట నీకు వేదవా అని చెప్పి పంపించారు. అలా చెప్పి చంపితే తల్లిదండ్రులు ఈ కాలం ఎంతమంది ఉన్నారు అది మనం చూసుకోవాలి. కొత్తగా ముందు కొమ్మును ముడేది ఇంకా మార్గాలు చూడం పెళ్ళి అవుతానే అని చెప్పే, అంటే వాళ్ళు ఉంటారని చెప్పడం అండి. ఇలా చెప్పేవాళ్ళు భర్త మాట వినమని చెప్పేవాళ్ళు ఉంటారని చెప్పడం లే. ఇలా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు.
ఆ ఉన్నవాళ్ళు సరిదిద్దుకోవాలి ఇక్కడ చెప్పుకోవడం అంతే. మొత్తం అంటే వేదవాక్కు అన్నారు. వేదవాక్కు అంటే వేదం ప్రమాణం మనకి. కాబట్టి ఆ ప్రమాణంతో ఆ భావనతో నువ్వు వింటే నువ్వు ధరిస్తావు. ప్రతి ఒక్క మాట కూడా భగవంతుని మాటను భావించేసామంటే నువ్వు ధరిస్తావు. అతని సంగతి మనకు అనవసరం, భర్త సంగతి మనకు అనవసరం, ఇక్కడ భార్య సంగతి మనకు అనవసరం. మనం వినేది మనం చేసి ధనం వరకు మనం వెళ్ళవాలి అనే భావనని కాబోలు అది వేదవాక్య పదం ఇక్కడ వాడదు. అప్పటి నుండి ఎప్పుడు ఏమరకుండా అలాగే నడుచుకునేది. నిజానికి వాళ్ళకి ఏదో పూజా పౌరత్వం చేసుకుంటూ ఉండేవారు. చిన్న ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అయినప్పటికీ కూడా ఆ చిన్న ఇంట్లోనే పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఒక ఆశ్రమం వాతావరణంగా పెట్టుకునేది ఇల్లు. అలా పెట్టుకున్నప్పుడు ఒక ఆయన కీర్తనకారుడు వచ్చి ఆమె సాంగత్యంలో కీర్తన చేశాడంట. అంటే అక్కడికి వెళ్ళి నేను కీర్తన చేయాలని ప్రేరణ కలిగిందంటే ఎవరికి ఒక ఆయన. అంటే మనసు అక్కడికి లాగేది అనమాట. అంటే అయస్కాంతం లాగినట్టుగా మరి అక్కడ పోయేరా పవిత్రంగా ఉంటుంది, నీకు పుణ్యం ఉపసారం 2 వస్తుందని చెప్పేసి అక్కడికి వచ్చి కీర్తన చేసేవాడు. కానీ ఎక్కువ మంది ఆమెను చూచి ఆమెకు మత్సరించిందనో లేదా పోత దైవం పట్టిందనో అనుకుంటుండేవారు. ఎందుకంటే కీర్తన చేస్తామంటే ఆమె శరీరం కట్టిలాగా బిలిసిపోయింది. కట్టిలాగా బిలిసిపోయింది అంటే చలనం లేకుండా ఉండగలిగింది. అంటే ఈ శరీరంలో ఉన్న శక్తి అంతా కూడా ఆ కీర్తనలో మమేకమైంది, తన్మయత్వం పొంది. మనిషి ప్రాణం పోతే శరీరం ఎలా ఉంటుంది? కట్టివారు ఉంటుంది కదా. అంటే లోపల జ్యోతి ఉన్నంత వరకు ఈ నన్న బాగా ఉంటుంది, జ్యోతి ఎగిరిపోతేనే కట్టిలాగా ఉంటుంది. ఈ జ్యోతి అనేది ఆత్మజ్యోతి. ఎట్లా మాట్లాడుకున్నాం, ఆత్మజ్యోతి ఆ కీర్తనలో లైవ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ జ్యోతి లేదు, అందువల్ల కర్రలాగా బీసిపోయింది. మనకేమంటే కర్రలాగా బీసిపోయింది. ఏంటి మనిషి, ఏంటి గాలి మనిషి కళ్ళకుండా ఇటుపట్టుకుంటే ఉంటే గిరుక్కొని ఏమనుకోవాలండి, ప్రాణం ఉందని ప్రాణం లేదని. అలా ఇవి ఆ కీర్తన పడేటప్పటికీ అలా ఉండేటప్పటికీ అందరికీ కొంచెం భయం వేసేది అనమాట. కొంత దగ్గర కూడా భయమే కదా, మళ్ళీ మామూలుగా అయిపోతా ఉండే. ఆ చుట్టుపక్కల గవలాడికి అనిపించేవాళ్ళు పోయేది కాదు. తను ఏదో తన ధ్యానం చేసేదో అది చేసుకుంటూ ఉండేది. ఎందుకమ్మా నీకు గవలాడ రావు? మా వారికి ఇష్టం ఉండదు, మా వారికి ఇష్టం ఉండదు, నేను గవలాట ఆడు. అంటే ఆయన ఇష్టమే నా ఇష్టం అంటే ఏంటి? పురుషుడే భగవత్స్వరూపం అనే భావన భావించగలిగింది. అలా భావిస్తే స్త్రీ ధరిస్తాయి. భావనే ప్రధానం, వాడు ఎటువంటి మన సంబంధం లేక. అది ఇక్కడ చెప్తున్నారండి. ఇక్కడ ఉండమని ఉండలేదని చెప్పడం కాదు, ఇక్కడ ఉండి చెప్పుకుంటాం. అది స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరు సంబంధించింది. కాబట్టి ఆయనకి ఇష్టం లేదు నేను చేయను అని ఆయన ఇష్టంగా అది ఇక్కడ లేదు కదా అంటున్నాడు. ఆయన లేనా లేకపోయినా అంటే ఉంటే ఒక విధంగా లేకపోతే ఒక విధంగా అదే పద్ధతి. మనిషి ఉన్నప్పుడు ఒక మాట, మనిషి ఉన్నప్పుడు ఒక మాట. మనిషి ఉన్నప్పుడు ఏదో గౌరవంగా ఉన్నట్టుగా వినయంగా ఉన్నట్టుగా ఉండేది, మనిషి లేనప్పుడు కట్టినట్టు ఉంటుంది. అదే పద్ధతి. అది కుటిల బుద్ధి అంటారు. కాబట్టి నేను అలా ఉండను. నిరంతరము ఎప్పుడూ చిరునవ్వుతో సమాధానం ఇచ్చేది. స్త్రీలు ముఖంలో ఎప్పుడు ఆ చిరునవ్వే లక్ష్మి యొక్క తత్వం అంటారు పెద్దలు. అదే అలవర్చుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. స్త్రీలనే కాదు, పురుషులు కూడా అలాగే ఇద్దరికి వర్తిస్తుందండి. ఒకసారి వీడు బంధువులకి అన్నపూర్ణకి వివాహమైంది. ఆమెకి కొన్నేసి గంటలు మూర్ఛ వ్యాధి. ఎవరికి? అన్నపూర్ణమ్మ, వాళ్ళ బంధువుల అమ్మాయికి.
అందువల్ల ఆ భర్త పంపించేశాడు, పుట్టింటికి వెళ్ళిపోమ్మ, ఇంక అటువంటి అంతా చేసి ఏ పని చేయాలి ఇంట్లో అడుగు పొడిచి పడిపోతా ఉంటే నువ్వు చూసేవాళ్ళు ఎవరు పని పడిపోయినావు అనుకోండి, వీళ్ళంతా మా మీదకి వస్తుంది, మేము చేసామని అనే భావంతో పంపించేశాడు. ఇంకా ఆలోచన దెయ్యం పట్టిన కొందరు మచ్చిడించేందుకొరు అనుకుంటుండేవారు. వెంటనే ఆ అనుకున్నాను పిలిచి ఆమె చెవులో ఇది చెప్పింది. అంటే పక్కనే మోర్చాలి లేచి కూర్చొని అత్తగారికి వెళ్ళిపోయింది. మరి ఆమె ఏం చెప్పిందో ఎదిరిపోయింది. ఈ మనం నటిస్తూ ఉంటే ఈ మనం ఉంటే నీ భర్త పెళ్లి చేసుకోవాలని చెప్పిందో, నీ తరపు దైవం చెప్పిందో అది ఏమో తెలియదు. లేకపోతే ఈ చెప్పతానే ఆ ముసరగం పోయిందో అంటే ఇతరులు మాట్లాడుకుంటామండి. వెంటనే ఏం చెప్పింది, లేచి కూర్చుంటానే నీ భర్త వచ్చి నేను తీసుకోపోతాడు, నీ జీవితం హాయిగా ఉంటుంది అని చెప్పింది. వెంటనే ఆయన భర్త రావడం, అదే ప్రకారంగా తీసుకువెళ్ళిపోవడం జరిగింది. ఇటువంటి చిన్నప్పటి నుంచి కూడా ఏ ధ్యాసతో ఈ నిర్మలాదేవి ఇంకా ఆనందమై పేరు రాలేనికి, ఇంకా నిర్మలాదేవిలో ఉన్నది పేరు. అలా ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇక్కడ మనకు వచ్చేసి క్షుణ్ణంగా పనిచేయడం, శ్రద్ధగా కలిగి ఉండడం, మన ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించడం, అతి సత్కారం అనేది నిరంతరం గుర్తించుకోవడం. మనం ధ్యానం చేసేటప్పుడు లేదా భగవంతుని వెళ్ళినప్పుడు మన యొక్క చెడు ఆలోచనలు బయట వస్తాయి. ఎందుకంటే భగవంతుని సన్నిధి అనేది ఒక మందు లాంటిది. ఇప్పుడు పైకి చీడ పురుగు బట్టి మనం ఏం చేస్తాం, స్ప్రే చేస్తాం. స్ప్రే చేస్తేనే ఆ పురుగులు చావడమే కాకుండా లోపల ఎలుగులో ఉన్న అన్నీ బయట వచ్చేస్తాయి. ఏది పాములు కావచ్చు, ఎంటకాయలు కావచ్చు, ఎలుగులు కావచ్చు, అన్నీ బయటపడిపోతాయి. అందుకని మహాత్ముల సన్నిధి ఉంటే మనలో సత్ప్రవర్తన కలడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి అంటే ఒక్కసారి రాదు, నిరంతరం వస్తూ ఉంటే, నిరంతరం సత్కారం చేస్తూ ఉంటే, సత్కారం చేస్తూ ఉంటే, సత్య సాన్నిధ్యం కలిగి ఉంటే మనలో ఉన్న చెడు భావాలు క్రమక్రమేణా కరిగిపోతుంది. అందుకని మన పెద్దలు ఈ సత్సంగాన్ని మనకి ఇచ్చారు. ఆ వల్ల కూడా ఆనందమయ జీవితం ద్వారా మనకి మాస్టర్ గారు స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు అవధూత మహారాజ్ की जय. सद्गुरु श्री आनंदमय माता की जय. गुरुदेव दत्त.